నమస్తే దోస్తులారా, నేను మీ గబ్బెట రంజిత్ కుమార్. వెల్కమ్ టు మై విహర్త యూట్యూబ్ ఛానల్. మనం నా 5 రోజుల లాంగ్ టూర్లో భాగంగా రెండో రోజు ఎక్కడికి చేరుకున్నాం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రులారా, నా 5 రోజుల లాంగ్ టూర్లో భాగంగా రెండో రోజు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కంచి పట్టణానికి రావడం జరిగింది. ప్రజెంట్ నేను కంచి నగరంలోనే ఉన్నటువంటి హోటల్ ఆలయ యాత్రి నివాస్ అనేటువంటి దాంట్లో అకామిడేషన్ తీసుకున్నా. ఈ రూమ్ నాకు 1400 పడ్డది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. ఈ రూమ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది ఏసీ డీలక్స్ రూము, చాలా అద్భుతంగా ఉన్నది. ఈ టూర్ల వివరాలు ఏంది, కంచిలో నేను ఏమేమి తిరుగుతాను అనే విషయాలు సంపూర్ణంగా తెలుసుకోవడానికంటే ముందు ఒకసారి మనం ఈ హోటల్ రూమ్ ఎట్లుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కంచిలో మేము తీసుకున్న అకామిడేషన్ రూమ్ యొక్క ఎంట్రన్స్ తలుపు అయితే ఇది మన బాత్రూమ్, చాలా విశాలంగా విత్ గీజర్ ఫెసిలిటీ తోటి ఉన్నది, అద్భుతంగా ఉన్నది. ఇటు నుండి చూసినట్టయితే ఈ రూమ్ వాళ్ళు మనకు అకామిడేషన్లో భాగంగా ఓ మంచి చెక్క బీరువాను కూడా అరేంజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదన్నమాట పెద్ద బెడ్డు. ఈ బెడ్ లేకుండానైతే కిందకి 20 మంది ఈజీగా పడతారు. ఓ పెద్ద టీవీ, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఏసీ. రూమ్ మొత్తం ఈ రకంగా అద్భుతంగా చాలా ఫెంటాస్టిక్గా ఉన్నది. అయితే ఈ రూమ్లో అకామిడేషన్ తీసుకున్నందుకు మాకు కాంప్లిమెంటరీ కింద దువ్వెనలు, 2 బ్రష్లు, షాంపూలు, పేస్టు, ఆయిల్ ఉన్నటువంటి ఇదొక కిట్ కూడా ఇచ్చిళ్ళు. బాగున్నది, క్వాలిటీ కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నది. అట్లనే ఇంకా చెప్పుకుంటూ పోతే చూసిళ్ళు కదా ఎంత అద్భుతంగా ఉన్నది ఫెసిలిటీ అంతా. ఇప్పుడు మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళి బాల్కనీ ఎట్లున్నది అనేటువంటి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. చూడండి, బాల్కనీ నుండి వ్యూ ఎంత అద్భుతంగా ఉన్నదో. ఇదన్నమాట, సూపర్ కదా, సూపర్ మామూలు కాదు. కంచిపట్నంలో మా టూర్ను వరదరాజ పెరుమాళ్ అనేటువంటి ఆలయ దర్శనంతో మొదలు పెట్టాలనుకుంటాను. ఈ హోటల్ ఆలయ యాత్రి నివాస్ నుండి వరదరాజ పెరుమాళ్ టెంపుల్ సుమారు ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఆటో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన రావడంతో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ గుడిని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే ఈ కంచికి సంబంధించి ఎంతవరకు ఖర్చు అయింది అనేటువంటి విషయాలు మీకు ఈ కంచిపట్నం రెండో రోజు టూరు కంప్లీట్ అయిపోయాక ఎండింగ్లో చెప్తా. దోస్తులారా, ప్రజెంట్ నేను విష్ణు కంచిలో ఉన్నా. ఈ విష్ణు కంచిలోనే వరదరాజ పెరుమాళ్ స్వామి ఆలయం ఉన్నది. నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా పెద్ద గాలి గోపురం, అది ఆ గుడికి సంబంధించిందే. ఇక ఈ గుడి యొక్క చరిత్ర విషయానికి వస్తే ఈ గుడి చోళుల కాలంలో నిర్మించబడ్డది. ఈ చోళులు నిర్మించినటువంటి గుడిని 14-15 శతాబ్దాల మధ్యలో తంజావూరు నాయకరాజులు పునర్నిర్మించినట్టు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ గుడి విస్తీర్ణం విషయానికి వస్తే 23 ఎకరాలలో విస్తరించి ఉన్నది. 23 ఎకరాలలో విస్తరించి ఉండి భారతదేశంలోనే ఉన్నటువంటి అతి పురాతన ఆలయాలలో ఇది కూడా పెద్ద ఆలయంగా కీర్తించబడింది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి అంతా కూడా విశ్వకర్మ శైలిలో నిర్మించబడిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంకా ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే బంగారు బల్లి, వెండి బల్లి మన భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ రెండు కూడా ఈ వరదరాజ పెరుమాళ్ స్వామి దేవాలయంలోనే ఉన్నాయి. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఈ ఆలయం 108 దివ్య దేశాలలో ఒకటిగా ఒక పెద్ద ఆలయంగా కీర్తించబడ్డది. ఇప్పుడు నేను దర్శనానికి పోతున్నా. దానికంటే ముందు
ఈ ఆలయం యొక్క పరిసర ప్రాంతాలు ఎట్లున్నాయి అనేది ఒకసారి చూసాయిగా చూద్దాం. ఇది వరదరాజ పెరుమాళ్ స్వామి ఆలయం యొక్క గాలి గోపురం. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, మొత్తం మేఘావృతమై ఉండడం వల్ల ఎంత అద్భుతంగా కనబడుతుందో. నిజంగా నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు. అద్భుతం అంటే అద్భుతం. ఇక్కడ మీరు చూస్తున్నది స్తంభాల మండపం. ప్రతి స్తంభానికి కూడా సింహాలు చెక్కబడి ఉంటే కింది ప్రాంతంలో, మీది ప్రాంతంలో గుర్రపు స్వారీ చేస్తూ ఉన్నటువంటి మనుషుల విగ్రహాలను మీరు గమనించవచ్చు. ప్రతి స్తంభంపై వివిధ రకాలైనటువంటి దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. చూడండి, నిజంగా శిల్పకళలో భారతీయులను కొట్టేవారు లేరు. అందులో ప్రాచీన కాలపు భారతీయ శిల్పకళా సంపద అనేది ఎంతో ప్రసిద్ధిగాంచింది, ఎంతో వర్ధిల్లింది, ఎంతగానో పరిడవిల్లింది అని చెప్పడానికి ఈ శిల్పకళా చాతుర్యం, సౌందర్యమే ఒక ఉదాహరణ. ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. వారి యొక్క శిల్పకళా శైలికి మచ్చుతునక ఏందనే విషయాన్ని మరో ఉదాహరణతో ఇప్పుడే మీకు వివరించుతా. చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో. చూడండి, ఈ ఆలయం యొక్క మండపంలో నిర్మాణ శైలి, డిజైన్లు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో. అయినప్పటికీ కూడా ఇంత అద్భుతంగా ఎక్కిళ్ళనంటే వెనకటి కాలం శిల్పులు ఎంత నిష్ణాతులో మీరే ఒకసారి అర్థం చేసుకోండి. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నది వరదరాజ పెరుమాళ్ స్వామి ఆలయంలో ఉన్నటువంటి మండపం ఏదైతే ఉన్నదో ఆ మండపం ఎక్కడానికి వెనకటి కాలంలో నిర్మించినటువంటి మెట్ల మార్గంకు ఉన్నటువంటి ఒక సింహపు విగ్రహం. ఎంత అద్భుతంగా చెక్కున్నదో చూడండి. దాని మెడ భాగంలో చూడండి ఎంత అందమైనటువంటి నిర్మాణ శైలి ఎక్కడ మీకు కనబడుతుందో. అట్లనే దాని పక్కనే ఉన్నటువంటి, దాని మెడకు ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్న పార్ట్ను మీరు గ్రహించినట్లయితే అక్కడ పువ్వుల తీగను కూడా ఎంతో అద్భుతంగా చెక్కి ఉండడాన్ని మీరు చూడవచ్చు. అద్భుతం కదా, అద్భుతం అంటే అద్భుతం. ఇప్పుడు మనం ఈ మండపానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మరో నిర్మాణాన్ని చూద్దాం. ఆలస్యం చేయకుండా వెళ్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ వరదరాజ పెరుమాళ్ స్వామి మండపానికే కాక ఆ గుడికి కూడా ఎంతో ప్రత్యేకతను తెచ్చినటువంటి ఒక గొలుసు లాంటి నిర్మాణం అన్నమాట. ఆ గొలుసు లాంటి నిర్మాణాన్ని మీరు అక్కడ బంతిపూల వెనకాలనే గమనించవచ్చు. అయితే ఆ గొలుసుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, నార్మల్గా మనం గొలుసులు అనుడితో ఏమనుకుంటాం, స్టీల్ తోటో లేదంటే రాగితోటో లేదంటే ఇతర గట్టి ఖనిజాలతోటో వాటి మిశ్రమంతో చేసినట్టు అనుకుంటాం. కాకపోతే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ చేను లేదంటే గొలుసు లాంటి నిర్మాణం ఏదైతే ఉన్నదో దాని ప్రత్యేకత ఏంటంటే అది పూర్తి స్థాయిలో రాయితోటే చెక్కబడింది. నార్మల్గా ఒక రాయిని చెక్కడమే అద్భుతం అనుకుంటే ఆ రాయిని చెక్కి ఇలా ఒక గొలుసులాగా అమర్చడం అనేది మరో అద్భుతమైనటువంటి విషయంగానే మనం ఇక్కడ పరిగణించాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్తంభాల మండపానికి 4 దిక్కుల కూడా ఇట్లాంటి రాయితో చెక్కబడి ఉన్నటువంటి రాయి గొలుసులు 4 దిక్కులా ఉన్నాయి. అద్భుతం కాకపోతే మరి ఏంటి చెప్పండి. ఇది రాయితోటి గొలుసుని చేసుడైంది. విద్యుత్ కాంతులలో ఎంతో అద్భుతంగా కనబడుతున్నటువంటి ఈ మండపం కంచి పట్టణానికే ఒక అద్భుతమైనటువంటి మణిహారంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సూపర్ అంటే సూపర్. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో.
ఇదంతా కూడా వరదరాజ పెరుమాళ్ స్వామి వార్ల యొక్క ప్రాంగణం. మొత్తానికి రెండవ రోజు మొదటి ఆలయ దర్శనమైనటువంటి వరదరాజ పెరుమాళ్ స్వామి వార్ల దర్శనము అద్భుతంగా జరిగింది. చాలా ఆనందంగా ఉన్నది. విగ్రహాన్ని చాలా అత్యద్భుతంగా దగ్గర నుండి చూడడం జరిగింది. మాటలు రావట్లేదు వివరించాలంటే. ఎలాగైతేనే ఈ వరదరాజస్వామి ఎవరైతే ఉన్నారో ఈ స్వామివారికి ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతన విష్ణుదేవత విగ్రహాలలో ఇది రెండవ అత్యంత ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం అన్నమాట. అంతటి వైభవం కలిగినటువంటి విగ్రహాన్ని దగ్గర నుండి చూడడం చేత ఎంతో పారవశ్యానికి లోనై ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని పొందడం జరిగింది. ఆ వర్ణనను నేను మాటల్లో చెప్పలేను. అది తనివి చూసి తీరాల్సినటువంటి వరదరాజ పెరుమాళ్ స్వామి వార్ల విగ్రహం అన్నమాట. బిహార్తాస్ ఇప్పుడు మనం కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి పోయి ఆ ఆలయ పరిసర ప్రాంతాలు అలాగే దేవాలయం యొక్క చరిత్ర తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మొత్తానికి కంచి కామాక్షి అమ్మవారి యొక్క దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. ఆ దర్శనానుభూతి ఏదైతే ఉన్నదో అది మాటలలో వర్ణించడం చాలా కష్టం. అమోఘం, అద్భుతం అనే చెప్తా. నేను ప్రజెంటు ఆ కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి కోనేరు ముంగటున్నా. నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే కోనేరు. ఆ కోనేరు వెనకాలే కనిపిస్తున్నటువంటి రెండు గాలి గోపురాలను చూడండి, ఎంత అందంగా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయో. ఆ రెండు గోపురాల మధ్యన బంగారు వర్ణంలో ఉన్నటువంటి గోపురం ఏదైతే ఉన్నదో అదే కంచి కామాక్షి అమ్మవారి గర్భగుడి మీద ఉన్నటువంటి గోపురం అన్నమాట. మొత్తానికి ఈ అనుభూతి ఏదైతే ఉన్నదో దాన్ని అనుభవించాలంటే మీరు తప్పకుండా కంచికి రావాలి, వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అట్లయితేనే దాని గొప్పతనం ఏందనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర ఏందనేది ఒకసారి చూచాయగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా గాలి గోపురాలతో శిల్పకళ సంపదతో ఎంత అద్భుతంగా చెక్కబడి ఉన్నదో. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అంతా కూడా భక్తికి మరో రూపంగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి. ఆ గాలి గోపురాలు, దాని ముంగటే ఉన్నటువంటి కోనేరు, భక్తజన సందోహం అంతా కూడా చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడం చేత మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రశాంత రూపంలో ఇక్కడ పొందడం జరుగుతుందన్నమాట. ఈ కంచి కామాక్షి ఆలయంలో అమ్మవారు చతుర్భుజ స్వరూపిణిగా పద్మాసన యోగ భంగిమలో కొలువై ఉన్నారు. ఈ అమ్మవారి యొక్క చతుర్భుజాలలో రెండు చేతులలో పాశాంకుశాలు ఉంటే మరో రెండు చేతులలో చెరుగ్గడ, ఒక పూలగుత్తి ఉంటుంది. కుడివైపు ఉన్నటువంటి చేయి మీద చిలక అలంకార శోభితమై ఉంటుంది. అమ్మవారు ఇక్కడ ఒక పీఠంపై కొలువై ఉన్నారు. నార్మల్గా అమ్మవారు ఉగ్రస్వరూపిణిగా ఉంటే ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని దర్శించి శాంత స్వరూపిణిగా మార్చి ఒక శ్రీచక్రాన్ని అమ్మవారి ముందు ప్రతిష్ఠించారని చెప్పేసి చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ ఆలయము పల్లవుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయానికి ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాలలో ఈ కామాక్షి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంతైనా ఈ ఆలయం అనేది చూడాలనుకుంటే ప్రత్యక్ష దర్శనం అయితేనే ఎంతో అద్భుతం. చరిత్రను తెలుసుకోవాలన్నా, దానిని అనుభూతిని చెందాలన్నా ఈ ఆలయ సందర్శనం తప్ప మనకు వేరే దారి లేదు.
ఇక్కడ మీరు చూస్తున్నది కంచి కామాక్షి ఆలయంలో కొలువుదీరినటువంటి ఒక మండపం. ఈ మండపం అంతా కూడా శిల్పకళతో ఎంతో అత్యద్భుతంగా కనబడుతోంది. ప్రతి రాయిపై, ప్రతి స్తంభంపై మలిచినటువంటి శిల్ప సంపద నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది అనేది అలా చెప్పడంలో ఎలాంటి సంశయం కూడా అవసరం లేదనేది ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి అంశము. ఇక్కడ మీరు చూస్తున్నది కంచి కామాక్షి అమ్మవారి ఆలయం యొక్క గాలి గోపురం అయితే ఇది ధ్వజస్తంభం. ఇది అమ్మవారు కొలువై ఉన్నటువంటి సంపూర్ణ ఆలయం. ఇది ఆలయ మండపం. మిత్రులారా, ఇప్పుడు మనం శివకంచిగా పిలుచుకునేటువంటి ఏకాంబరేశ్వర ఆలయ దర్శనానికి వచ్చినాం. ఆలయం అంతా కూడా ఎంతో అత్యద్భుతంగా కనబడుతుంది. ముందు స్వాముల వారి దర్శనం చేసుకొని దాని తర్వాత ఆలయ పరిసర ప్రాంతాల దర్శనం చేసుకుందాం. ఓకేనా? విహార్తాస్ మొత్తానికి శివకంచిలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర ఆలయంలో ఉన్న పృథ్వీలింగ దర్శనం అత్యద్భుతంగా జరిగింది. ఇప్పుడు మనం ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఏందనేది చూసాక ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఇప్పుడు మీరు చూస్తున్నది ఏకాంబరేశ్వర ఆలయంలో ఉన్నటువంటి గాలి గోపురం. దీని ఎత్తు సుమారు 59 మీటర్లు. ఈ గాలి గోపురం యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే ఉన్నటువంటి అతి పురాతన ఆలయాలలో నిర్మించబడినటువంటి ఎత్తైన గాలి గోపురాలలో ఇది కూడా ఒకటని చెప్పేసి ఎంతో ప్రాముఖ్యత, పేరు సంపాదించింది. ఈ ఏకాంబరేశ్వర ఆలయంలో ఉన్నటువంటి శివుడు పృథ్వీలింగంగా పూజలు అందుకుంటున్నాడు. ఇదే దేవాలయంలో మొత్తము 1008 లింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ ఏకాంబరేశ్వర ఆలయము పల్లవుల కాలంలో నిర్మించబడితే వాళ్ళ అనంతరం తంజావూరు నాయకరాజులు పునర్నిర్మించి విస్తరించారు. ఈ టెంపుల్ అంతా కూడా శిల్పకళకు పెట్టింది పేరు. ఈ గాలి గోపురం యొక్క సౌందర్యాన్ని చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నదో. ఈ గోపురం మీద ఉన్నటువంటి శిల్పకళా సౌందర్యాన్ని వర్ణించాలంటే మాటలు సరిపోవు, అనుభవించాల్సిందే. శిల్పకళా నైపుణ్యంలో, దాన్ని పోషించడంలో మన భారతీయ రాజుల తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి ఈ గాలిగోపురంపై ఉన్నటువంటి శిల్ప సంపదే ఒక మంచి ఉదాహరణ.
భక్తులారా, ఇక్కడ మీకు ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది కదా. ఆ మామిడి చెట్టు కిందనే పురాతన కాలంలో కామాక్షి అమ్మవారు ఘోరమైనటువంటి తపస్సు చేసి శివుని యొక్క అనుగ్రహం పొంది శివుణ్ణి వివాహం చేసుకున్నట్టు ఇక్కడి కథ. అయితే ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి మామిడి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది 3 రకాల మామిడి పండ్లను 3 రకాల రుచులలో ఇస్తుందట. అయితే దీనికంటే ముందు ఉన్నటువంటి మామిడి చెట్టు ఏదైతే ఉన్నదో, అంటే పాతకాలపు మామిడి చెట్టు, అది ప్రస్తుతం లేదు. ఇది ఆధునిక కాలంలో నాటినటువంటి మామిడి చెట్టు. పురాతన కాలంలో ఉన్నటువంటి మామిడి చెట్టు ఏదైతే ఉన్నదో అది సుమారు 3500 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి చెట్టట. అయితే ప్రస్తుతం ఆ చెట్టు అందుబాటులో లేనప్పటికీ దాని కాండాన్ని మాత్రం భద్రపరిచినట్టు ఇక్కడి ఆలయంలోని వారు నాకు చెప్పడం జరిగింది. ఎంతైనా అద్భుతం కదా, ఒక మామిడి చెట్టుకు కూడా ఇంత చరిత్ర ఉన్నదని అంటే. అలాగే దాని పరిసర ప్రాంతాలను కూడా చూడండి ఎంత బాగున్నదో, అంతా ఈ వాతావరణం అంతా. నా 5 రోజుల లాంగ్ టూర్లో భాగంగా రెండో రోజు కంచి పట్టణానికి వచ్చినామని చెప్పుకున్నాం కదా. దాని దర్శనం కూడా చాలా దిగ్విజయంగా పూర్తయింది. చాలా ఆనందంగా ఉన్నది. ఈ కంచి పట్టణంలో నేను కంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని, వరదరాజ పెరుమాళ్ స్వామివార్ల ఆలయాన్ని, అలాగే ఏకాంబరేశ్వర స్వామివార్ల ఆలయాలను దర్శించడం జరిగింది. అయితే ఈ టూర్ను ముగించే ముంగట, అంటే ఈ రెండో రోజు కంచి టూర్ని ముగించే ముంగట కంచికి ఉన్నటువంటి చరిత్ర ఏందనేది ఒకసారి చూచాయగా తెలుసుకుందాం. కంచి పట్టణాన్ని పురాతన కాలంలో కాంచీపురం లేదంటే కంచి పట్టణం అని చెప్పేసి పిలిచేవారు. ఈ కాంచీపురం ఏదైతే ఉన్నదో ఇది పల్లవుల రాజధానిగా ఒక వెలుగు వెలిగింది. ఈ పట్టణానికి ఉన్నటువంటి మరో పేరు ఏంటంటే 1000 దేవాలయాల పట్టణంగా ఈ కంచి ప్రసిద్ధికెక్కింది. ప్రస్తుతము ఈ కంచి పట్టణం అనేది కంచి జిల్లా కేంద్రంగా కూడా ఉన్నది. ఒక రైల్వే స్టేషన్తో పాటు బస్ స్టేషన్ కూడా ఉన్నది. ఈ కంచి చెన్నైకి సుమారు 72-73 కిలోమీటర్ల దూరంలో ఉంటే, తిరుపతి నుండి సుమారుగా 110-111 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కంచికి మీరు ఎప్పుడు వద్దామనుకున్నా సరే, సరైన ప్లానింగ్తో ఉంటే మీ టూర్ అనేది ఏమాత్రం ఇబ్బంది లేకుండా జరుగుతుంది అన్నట్టు. నేను అలాంటి ప్లాన్ చేసుకునే వచ్చిన. ఇప్పుడు నాకు ఒక రోజులో కంచికైనటువంటి ఖర్చులు ఎంత, ప్రయాణ ఖర్చులు ఎంత అనేటువంటి వివరాలను చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఒకసారి ఈ కంచికి రావడానికి, ఇక్కడ దర్శనీయ ప్రదేశాలను చూడడానికి అయినటువంటి ఖర్చుల వివరాలు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. తిరుపతి నుండి నేను రెండో రోజు కంచికి రావడం జరిగింది. ఇక్కడ ఒక రోజు అంటే 24 గంటలు లెక్కేసుకోండి. నాకు తిరుపతి నుండి నేను కంచికి తమిళనాడు వల్ల ఆర్టీసీ బస్సులో వచ్చిన. దాని టికెట్ రేటు 135 రూపాయలు, అంటే రౌండ్ ఫిగర్ 150 అనుకోండి. అట్లనే ఈ కంచికి వచ్చినాక ఇక్కడ
24 అవర్స్ లోపల నాకు అయినటువంటి భోజన ఖర్చులు 500 రూపాయలు. అంటే ఈ 500 ప్లస్ రూ. 150 ఎంత? 650 రూపాయలు. అట్లనే ఈ లోకల్‌లో ఉన్నటువంటి దేవాలయాలన్నిటిని దర్శనం చేయడానికి, తిప్పడానికి మేము ఒక ఆటో వాడిని మాట్లాడుకున్నాం. ఎంతకు? రూ. 1000కి మాట్లాడుకున్నాం. ఈ ఆటో ఖర్చులు రూ. 1000 ప్లస్ ఈ రూ. 650 ఎంత? రూ. 1650 అయింది. రూ. 1650కి అదనంగా అకామిడేషన్ కోసము ఇక్కడ నేను హోటల్ ఆలయ యాత్రి నివాస్‌లో ఉన్నా అని చెప్పినా కదా! ఇప్పుడు నేను మాట్లాడేది అదే రూమ్‌లో. దాన్ని నేను 1400కి బుక్ చేసుకున్నా. అయితే వీళ్ళు 1400 పెట్టి బుక్ చేసుకుంటే ఇది ఏసీ రూమ్ అన్నమాట. కాంప్లిమెంటరీ కింద మీకు బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉంటుంది. దాంతోపాటు బ్రష్‌లు, దువ్వెన, షాంపూలు, నూనెలు, పౌడర్లు ఇట్లాంటివన్నీ కలిపి కిట్ కూడా ఇస్తారు. అంటే మొత్తం ఎంత? ఈ 1400 ప్లస్ అది 1600. రౌండ్ ఫిగర్‌గా చెప్పుకుంటే రూ. 3000 ఖర్చయింది నాకు 24 అవర్స్ కలుపుకొని. ఒక రకంగా చూసుకుంటే చాలా తక్కువ ఇది. ఇంకా మీరు తక్కువకు రావాలనుకుంటే రావచ్చు, కానీ అకామిడేషన్ దగ్గర మనకు ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకనంటే నేను ఈ హోటల్ ఆలయాలో బుక్ చేసుకున్న వాటి నాకు 1400 పడ్డది ఏసీ రూమ్. అదే మీరు ప్రైవేట్‌గా మాట్లాడుకుంటే 1800, 1900, 2000, 3000, 6000 దాకా కూడా ఉన్నాయి రూమ్స్. సో మీ బడ్జెట్‌ని బట్టి ప్లాన్ చేసుకోండి. కంచికి రండి. కంచి యొక్క వాతావరణాన్ని, ఆధ్యాత్మిక చింతనను ఆస్వాదించండి. మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ కారనేటువంటి హామీని మాత్రం నేను ఇయ్యగలుగుతాను. ఇంతటితోటి మనకు రెండో రోజు అయినటువంటి కంచి దర్శనం, పట్టణం యొక్క దర్శనం ముగిసింది. మూడో రోజు ఎక్కడికి పోతున్నాం అనేటువంటి విషయాన్ని అక్కడికి పోయినాక నేను మీతోటి అక్కడి విషయాలను పంచుకుంటాను.